ఇది తీసుకో. ఏంటి సార్, రోడ్డు మీద పడి ఉన్న నిరుద్యోగిని ఇంతగా పట్టించుకుంటున్నారు? నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చూడు విష్ణు, మా అమ్మ మాట చెప్పేది, తన కోసం బతకడం బతకడం కాదు చావడం అని, ఇంకొకరి కోసం చావడం చావడం కాదు బతకడం అని. ఏదో నాకున్న అవకాశంలో చిన్న సాయం. మీ అమ్మగారు ఎక్కడున్నారు సార్? ప్రస్తుతం ఆవిడ చావు నుంచి బయటపడి హాస్పిటల్లో ఉంది. అక్కడికే వెళ్తున్నారు. నేను వస్తాను సార్. మీలాంటి ఉత్తముని కన్నా తల్లికి దండం పెట్టుకుంటేనన్నా నా కష్టాలు తీరుతాయేమో. ఓకే. కదలకుండా పడుకోమ్మా. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు బాబు. అమ్మా, ఈజ్ మై ఫ్రెండ్ విష్ణుమూర్తి. నమస్కారం అమ్మా. నమస్కారం. గోల్డ్ మెడలిస్ట్ అమ్మా, పాపం నిరుద్యోగి, ఇప్పుడే పరిచయం అయ్యాడు. ఉద్యోగాల వేట. 1 minute. అమ్మా, మొన్నోసారి నాకు తలనొప్పి వచ్చినప్పుడు వారం రోజులు ఆఫీస్ మార్పించేసావు. అడ్వర్టైజ్మెంట్ లో చూపిస్తున్నట్టు సీసా జండు బాంబు పూసేసావు. బూస్ట్, హార్లిక్స్, వీవా, బోర్నవిటా చెంబుతో తాగించేసావు. నువ్వేమో నిన్న తెచ్చిన యాపిల్స్ ని బత్తాయిల్ని మాత్రం తినలేదు. నీకు జబ్బు ఎలా దక్కుతుందమ్మా? కదా విష్ణు? ఫెంటాస్టిక్ యార్. అచ్చు గుద్దినట్టు నా వాయిస్ ఇమిటేట్ చేసావు. నిజం బాబు, మా అబ్బాయి మాట్లాడుతున్నట్టే ఉంది. నేను కూడా మీ అబ్బాయిని అనుకోమ్మా. ఒరే సత్యం, నీకు తెలుసున్న ఏదైనా కంపెనీలో అబ్బాయికి ఉద్యోగం ఇప్పించచ్చుగా? ఇంకే, మా అమ్మ కూడా ఆశీర్వదించేసింది. నీకు ఉద్యోగం వచ్చేసినట్టే. అమ్మా, ఆఫీస్ టైం అయింది. జాగ్రత్త నాన్న. వెళ్ళొస్తానమ్మా. కలుస్తాను సార్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. See you, bye. బాయ్. నీకేమవుతు సత్య? వద్దు, ఎవరి సాయం వద్దు. నా బ్యాడ్ లక్. వెళ్ళిపోతున్నాను. నీకేమో సత్య, నీకేమవుతు? నేను నన్నుగా సత్య. విష్ణు, అయిపోయింది విష్ణు. సత్య వద్దు. నాకొక్క సాయం చేస్తావా? చెప్పండి సార్, నీకోసం నా ప్రాణాలను ఇస్తాను. నీకొద్దు కావాలి. నేను చచ్చిపోయానని తెలిస్తే నా సంజ బతకదు. దయచేసి కొన్నాడు నా సంచతో నాలాగే మాట్లాడు. మాట్లాడతాను సార్. నా సంచ కన్నీడు పెడితే నా ఆత్మ శాంతించదు. విష్ణు, విష్ణు, విష్ణు వద్దు, వద్దు.
సత్య సత్య రియలీ యువర్ గ్రేట్ విష్ణు. பாத்தீங்களா, ஒரு ஸ்நேகிதருக்கு இచ్చిన మాట కాక తనుடைய జీవితమే త్యాగం చేశాడు తంబి. వాడిని పోయి మీరు తిరుతురా, తప్పిల్ల. వాడు మీ కూడా ఉండటమే మీ అదృష్టండా. మనసులాయో తంబి, వేండా ఇంక వేండమే వేండా. వా ఎన్ కూడా తంగిడి వా. నాయర్, తప్పంతా మాది. విష్ణు, మమ్మల్ని క్షమించరా. నువ్వింత మంచోడు అని తెలియక మేమేదేదో మాట్లాడేశాం. ప్లీజ్. మనసులో ఇంత బాధ పెట్టుకుని బయటికి ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావురా? దోస్తి అంటే ఏమిటో నువ్వే మాకు చెప్పినాయి. నిన్ను ముట్టుకుంటే చాలు పాపాలు పోతాయి. రారా భాయ్, రారా లోపలికి. హలో, హలో, సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వు? నేనే సత్యాన్ని మాట్లాడుతున్నాను. నువ్వు సత్యవి కావు. అది ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? ఫస్ట్ నువ్వెవరో చెప్పు. అది నీకెలా? భయపడ్డావా? ఊరికే జోక్ చేశానంతే. ఈ రోజు ముఖ్యమైన రోజు, తెలుసు కదా? తెలుసు. ఏం తెలుసు? తెలిస్తే ఇవాళ ఏంటో చెప్పుకో చూద్దాం. థర్స్డే. ఒరే ఫూల్, నేను చెప్పేది వారానికోసారి వచ్చే థర్స్డే గురించి కాదు. ఇవాళ నీ బర్త్డే. అవునవును, నా బర్త్డే. ఎస్, నా బర్త్డే. అదేంటి బర్త్డేని వన్స్ మోర్ చెప్తున్నా? నీ బర్త్డేని నేను గుర్తు చేయాల్సి వస్తుంది. అది సరే గాని, నీ బర్త్డేకి మొట్టమొదట విష్ చేసే వ్యక్తిని నేనే అయి ఉండాలి. అందుకని మన ఇద్దరు ఎక్కడికైనా బయటకు వెళ్దాం. నువ్వు రెడీగా ఉండి నేను వచ్చేస్తున్నా. ఏయ్, మన ఇద్దరం ఒకరినొకరు కలుసుకోకూడదని అగ్రిమెంట్ ఉంది కదా? ఒట్టు తీసి గట్టున పెట్టి అగ్రిమెంట్ తీసి నదిలో విసిరాయి. దట్స్ ఆల్. నీ బర్త్డే రోజు నిన్ను నేను చూడాలి. నువ్వు ఇంకేం మాట్లాడకుండా తొందరగా రెడీ అమ్మా. హలో హలో, ఏమైంది భాయ్? నీకు ఫోన్ టెన్షన్ పెట్టినాయి. ఈరోజు సత్య పుట్టినరోజు అంటరా. అర్జెంటుగా బయలుదేరి వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ అమ్మాయి ఇల్లు వదిలి బయట రాకముందే మనం వెళ్ళి సత్య అర్జెంట్ పని మీద ఊరు వెళ్ళాడని పెద్ద అబద్ధం ఆడదాం. ఇగో మేనేజ్ చేద్దాం. పదండి. రండిరా. చిన్నమ్మ గారు ఇంట్లో ఉన్నారా? అమ్మాయి గారు ఇప్పుడే కార్లో బయటకు వెళ్ళారు సార్. ఇప్పుడే వెళ్ళారా? అవును సార్. ఇక్కడ సత్య అని లేరండి, ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు నీకు తెలుసా? ఉండండి. నెంబర్ 37 మారుతి నగర్, యూసఫ్ కూడా. యూసఫ్ కూడా. థ్యాంక్ యూ. ఏమయ్యా, ఇక్కడికి సంజయ్ని ఎవరైనా వచ్చారా? ఎవరో ఒక ఆవిడ వచ్చి వెళ్ళారండి. ఏం చెప్పావు? అడ్రస్ అడిగారు, చెప్పాను. అత్తయ్య. సంధ్య. సంధ్య, ఏంటమ్మా ఇంత అకస్మాత్తుగా? అసలు మీ ఇక్కడ ఉన్నావని నీకెవరు చెప్పారు? ఏమైంది అత్తయ్య మీ ఇద్దరికి? నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నారా? ఇల్లు మారితే కనీసం నాకు చెప్పాలన్న జ్ఞానం కూడా లేదా మీ అబ్బాయికి? చాచా, అదేం కాదమ్మా. ఏంటి ఏం కాదు? మీరు కూడా మీ అబ్బాయిని వెనకేసుకొస్తున్నారు. నేను సత్యకి ఫోన్ చేసి మరీ చెప్పాను, పుట్టినరోజు నాడైనా సరదాగా గడుపుదామని. అరే, ఈ రోజు నీ పుట్టినరోజు అయ్యా మగడా అంటే పుట్టినరోజు అంటూ నీళ్లు అవుతాడేంటి? ఇవాళ మీ అబ్బాయి పుట్టినరోజని కన్ను మీకైనా తెలుసా? పుట్టినరోజు? మా అబ్బాయి పుట్టినరోజు సరిపోయింది. తల్లి పరుగులే వచ్చే సుపుత్రుడికి కూడా. ఇంతకీ తనెక్కడా? చాలా దూరం వెళ్ళాడమ్మా. అంటే అదే వాళ్ళ బాసు అర్జెంట్ గా రమ్మంటే కలకత్తా వెళ్ళాడమ్మా. ఏంటత్తయ్య ఇది? వెళ్తున్నట్టు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చుగా.
నేను సత్య కోసం పిచ్చిదాలో పరిగెత్తుకుంటూ వచ్చాను. ఛ! అది కాదత్తయ్య, అక్కడ నాకెవరున్నారని ముక్కు మొహం తెలియని వాళ్ళ మధ్య అనుక్షణం సత్య సత్య అని కలవరిస్తూ బతుకుతుంటే ఇదేనా మీ అబ్బాయి నాకు ఇచ్చే విలువ? సర్లే, తను వస్తే నీకోసం ఒప్పించేది ఎదురు చూసి వెళ్ళిందని చెప్పండి.